అందరికీ నమస్తే. లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సర్వేల మీద జనాలు తిట్టి తిరుగుతున్నారు. మనం ఏపీ సర్వేలు చూసినాం, తెలంగాణ సర్వేలు కొంత బెటర్, లోక్సభ సర్వేస్ కొంత బెటర్. మన అసెంబ్లీ దగ్గర కూడా చాలా సర్వేలు అన్నీ బోల్తా పడ్డాయి. మన 2003 నవంబర్ 2023 ఎలక్షన్స్లో కూడా చాలా సర్వేలు బోల్తా పడ్డాయి. సెంట్రల్ ఎలక్షన్, సెంట్రల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎన్ని సీట్లు వస్తాయనే విషయంలో కూడా పెద్ద పెద్ద పేరునిగా కన్న సంస్థలు కూడా బోర్ల బొక్కలు పడ్డాయి, ఏమి చెప్పలేకపోయినాయి. దీనికి కారణం ఏంటంటే జనం చాలా చైతన్యవంతమైనారు, జనం చాలా తెలివికి వచ్చారు. వాళ్ళు ఏం చెప్తలేరు. వాళ్ళు ఓటేసి వచ్చినా బయటకు వచ్చిన తర్వాత వారు వేరే ముచ్చట్లు చెప్తున్నారు. వాళ్ళు వేసింది కాకుండా వేరే చెప్తున్నారు. ఎందుకంటే అడిగిన వాళ్ళు ఎవరో తెలియదు. అప్పటికప్పుడు విదిన్ సెకండ్స్లో పరిచయం చేసుకొని మాట్లాడతారు సర్వేలు చేసేవాళ్ళు. అప్పటికప్పుడు పోయి కలిసి ఓటేసి బయటికి రాగానే ఏదో ఒక నిమిషంలో మాట కలిపేసి అడుగుతారు. ఈవెన్ నేను కూడా చాలాసార్లు సర్వేలు చేసిన. చాలాసార్లు 50% అక్యురసీ కూడా ఉండలేదు. 50% అక్యురసీ అంటే 50% కూడా మనం చేసిన దానిలో నిజం ఉండలేదు ఈ సర్వేలలో. నిన్న చూసినాం, ఏపీలో జగన్ ఖచ్చితంగా 100+ సీట్లతో జగన్ గెలుస్తాడని 99.9 సర్వేలు చెప్పినాయి. ఏదో ఒక సర్వే ఎవరో మరి ఆయన నిజం చెప్పినట్టున్నారు. మరి దాన్ని ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ తెలియదు. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇక్కడ చెప్పలే ఆయన కూడా. నేను ఇంటర్వ్యూ చూసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంది, ఎట్లా ఏ బేసిస్ చెప్పారు అనే విషయంలో చెప్పలే. ఏదో గాలివాటం కూడా చెప్తుంటారు చాలామంది, గాలివాటం ఉంటుంది కొంత. అది నిజమైనప్పుడు మేము చెప్పింది నిజమైందని బయటకు వస్తారు. అది అబద్ధమైనప్పుడు సప్పుడు కాకుండా సైలెంట్గా ఉంటారు. అసలు ఆయన సర్వే చెప్పినట్టు కూడా ఎవరు తెలియదు. చూడండి, మీకు సోషల్ మీడియాలో ఏపీ రిజల్ట్ వచ్చిన తర్వాత సెంట్రల్లో 400 సీట్లు వస్తాయనుకున్న బీజేపీకి రాకపోగా 300 సీట్ల లోపే ప్యాక్ అయిన తర్వాత చాలామంది మేము ఇది ఎప్పుడో చెప్పినామని చెప్పి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది ఎవరికి తెలియదు. మేము ఆల్రెడీ చేసినాం, ఇది మేము ఎప్పుడో మేమే నిజం చెప్పినాం, మా సర్వేనే నిజమైంది అని చాలామంది పోస్టులు చేస్తున్నారు. ఎక్స్లో కానీ ఫేస్బుక్లో కానీ. నాకు కొంతమంది వాట్సాప్లో కూడా పెట్టిండ్రు, నేను ఈ సర్వే ఎప్పుడో చెప్పినా అని. ఎవరికి చెప్పిండ్రో తెలియదు. ఒకవేళ వాళ్ళ సర్వే తప్పంటే వాళ్ళు ఎవరు కనీసం ఆ ఫేస్బుక్లో పెట్టేవాళ్ళు కాదు, ఎక్స్లో పెట్టేవాళ్ళు కాదు, వాట్సాప్లో కూడా పెట్టేవాళ్ళు కాదు. అయితే ఈ సర్వేలు అనేది అవసరం ఉండొచ్చు రాజకీయ పార్టీలకు, కానీ కోట్ల రూపాయలు తగలబెట్టి సర్వేలు చేస్తున్నారు. కోట్ల రూపాయలు సర్వేలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే ఒక 6 months, అవసరమైతే 1 year ముందు నుంచి రాజకీయ పార్టీలు దేశంలో, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ సర్వేల మీద డిపెండ్ అయి ఉంటున్నాయి. అసలు ఈ సర్వేలు ఎలక్షన్ అప్పుడు సర్వే చేస్తారు, తర్వాత మళ్ళీ 5 years ఏం చేస్తారు? ఏం చెయ్యరు, బిజినెస్ చేసుకుంటారు. వాళ్ళు ఈ 5 yearsలో చేసే బిజినెస్లో ఎంత సంపాదించుకుంటారో ఈ సర్వేల్లో అంతకన్నా ఎక్కువ సంపాదించుకుంటారు వాళ్ళు. ఎందుకంటే కోట్ల రూపాయలు వసూలు చేసే సర్వే సంస్థలు. రాజకీయ పార్టీలు కూడా తప్పదు, మనకు ఎక్కడ వీకున్నామో తెలుసుకోవాలి కదా, ఎక్కడ ఎన్ని సీట్లు వస్తుందో తెలుసుకోవాలి కదా, ఎక్కడ మన పరిస్థితిని తెలుసుకోవాలి కదా అని చెప్పి సర్వే సంస్థలను ఆశ్రయిస్తాయి. ఇంకా కొద్ది పేరు వచ్చిందంటే ఇక అవి ఎక్కడో పోతాయి, ఆ డబ్బులకు లెక్కనే ఉండదు. అసలు వాళ్ళకి చాలా డిమాండ్. మనం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తలు వేరు, సర్వేలు వేరు. మరి దీనిలో 2 రకాలు ఉంటారు, వ్యూహకర్త ప్లస్ సర్వే. కొందరు సర్వేలే ఉంటారు, ఓన్లీ వ్యూహకర్తలు ఉండరు. వాళ్ళు వ్యూహం చెప్పరు, విషయం చెప్తారు అంతే. రిపోర్ట్ చేస్తారు, పలానా దగ్గర మీకు వీక్ ఉంది, పలానా యూత్లో మీ గురించి కొంత వ్యతిరేకత ఉంది, లేకపోతే పలానా బెల్ట్లో పలానా కులంలో మీకు కొంత వ్యతిరేకత ఉంది, పలానా దగ్గర పలానా పార్టీకి బాగుంది, ఇట్లాంటి విషయాలు చెప్తూ ఉంటారు. రాజకీయ పార్టీలు కోట్లు తగలబెట్టి చేయించుకున్న ఈ సర్వేలు నిజాలు చెప్తున్నాయా? నిజాలు చెప్పినాయా? ఒకవేళ సర్వేలే కనుక నిజాలు చెప్తే, ఇప్పుడు వైఎస్ జగన్ విషయం గురించి మాట్లాడదాం మనం. వైఎస్ జగన్కు చాలా సర్వేలు చేసిండు, సంవత్సర కాలం నుంచి చాలా సర్వేలు చేసిండు. ఐప్యాక్ లాంటి సోషల్ మీడియా టీమ్స్ పనిచేసినాయి. సర్వేలు బయట ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సర్వేల కంటే వాళ్ళకేం డబ్బులు ఇయ్యరు, వాళ్ళకి జస్ట్ డిఎల్ ఇస్తారేమో. బయట ప్రైవేటు సర్వే సంస్థలు. మరి వాళ్ళందరూ ఎప్పుడని చెప్పిండ్రా జగన్కి మీకు చాలా బ్యాడ్ ఉంది, లేకపోతే మీకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందని చెప్పిండ్రా? ఈవెన్ ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది, 39 సీట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ చెప్పినరా? ఆ సంస్థ ఏ సర్వే సంస్థ అని చెప్పినా? ఎలక్షన్ ముందు ఎగ్జిట్ పోల్ అని ఇస్తారు కదా, ఇప్పుడు ఇచ్చిర్రా? ఈ కోట్ల రూపాయల రాజకీయ పార్టీలు ఈ సర్వేలకు తగలబెట్టే బదులు ఏ పేదలకు ఖర్చు పెడితే వాళ్ళు మీ మీద సింపతితో ఉంటారు, వాళ్ళ ఓట్లు మీకు పడతాయి. ఖర్చు పెట్టారంటే నేను ఎలక్షన్స్ కోసం పంచాలని చెప్తలేను. వాళ్ళ పేద పిల్లల చదువుల కోసమో, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఉపాధి కల్పించడం కోసమో, లేకపోతే పేదలకు ఒక ఇల్లు కట్టించడం కోసమో, పేదల కోసం ఫ్రీగా ఒక హాస్పిటల్ కట్టించడం, ఒక ప్రైవేటు హాస్పిటల్ రేంజ్లో ఒక హాస్పిటల్ కట్టించడమో, సొంతంగా ఒక స్కూల్ కట్టించడమో పార్టీ తరఫున. పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి కదా. ఏముంటుంది, ఒక మండల కేంద్రంలో ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఒక హాస్పిటల్ వేయచ్చు?
సింపుల్. వీళ్ళు పెట్టే ఖర్చుకు, సర్వేల కోసం పెట్టే ఖర్చుతో ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం చాలా ఈజీ. ఒకటి కాదు, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ చేయొచ్చు. చాలామంది పేదలకు ఇల్లు కట్టించవచ్చు, చాలామంది పేదల పిల్లలు చదివించవచ్చు, చాలామంది పేదలకు ఉచిత వైద్యం అందించవచ్చు వీళ్ళ డబ్బులు పెట్టి. అనవసరంగా బొందలో వస్తున్నాడు చూడు, అట్లా అయిపోతుంది ఈ రాజకీయ పార్టీలు పెట్టే డబ్బులు. పోనీ రాజకీయ పార్టీలు సొంతంగా ఉంటాయి, రాజకీయ పార్టీకి ఎక్కడి నుంచి వస్తాయి? మన డబ్బులే, ఎక్కడో దగ్గర వసూలు చేసిన డబ్బులో, ఫండ్స్ రూపంలో వచ్చిన డబ్బులు ఏ కంపెనీయో ఇస్తుంది, ఆ కంపెనీ మన మీద రుస్తుంది. కంపెనీ ఏమైనా ముద్రిస్తుందా? ఏదో ఇండస్ట్రీ ఏదో పార్టీకి డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ కంపెనీ మన మీద దొబ్బాల్సిందే. మన మీద రకరకాల ట్యాక్స్లు వేసి ఇండైరెక్ట్గా ప్రభుత్వం ట్యాక్స్ ఇస్తే ప్రభుత్వానికి వస్తుంది, ఆ కంపెనీ ట్యాక్స్ ఇస్తే కంపెనీ ద్వారా గవర్నమెంట్కి వస్తుంది, లేకపోతే ఆ ట్యాక్స్ పార్టీలకు వస్తాయి ఫండ్స్. మనం చాలా పార్టీలు చాలా ఫండ్స్ అన్నీ చూసినాం కదా. ఎలక్షన్స్ ఫండ్స్ కోసం చాలా ఇస్తుంటారు, ఇంకా అవి అసలు లెక్క ఉండదు, పత్రం ఉండదు. బ్లాక్ మనీ అంతా కూడా ఎలక్షన్స్లో రాజకీయ పార్టీలకు ఆయా కంపెనీలు ఇస్తూ ఉంటాయి. ఆ డబ్బులు పెట్టి ఇట్లాంటి సర్వేలు చేయించుకొని బొక్కబోరులా పడుతుంటారు. ఈ సర్వేలకు పెట్టే డబ్బులతో చాలా గ్రామాలను పోషించవచ్చు, ఏండ్లు పోషించవచ్చు, ఏండ్లు. 100 కోట్లు ఒక పార్టీ సర్వేల కోసం 100 కోట్లు ఖర్చు పెడతానంటే నమ్ముతారా? ఒక ఎలక్షన్ కోసం, ఒక 1 ఇయర్కి. ఇంకా అదే ఒక్క రాజకీయ పార్టీ అంత ఖర్చు పెడితే, ఒక ప్రాంతీయ పార్టీ అనుకోండి, ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ, అన్ని స్టేట్లలో అన్ని రాష్ట్రాల్లో అదే సిచ్యువేషన్. ఇక జాతీయ పార్టీలు ఎంత ఖర్చు పెడతాయి, ఎట్లా ఖర్చు పెడతాయి ప్రతి రాష్ట్రంలో? ఎన్ని ఎలక్షన్స్ వస్తాయి? ఒక జనరల్ ఎలక్షనే కాదు, మధ్యలో బై ఎలక్షన్ వస్తే దానికోసం ఖర్చు పెట్టాలి, ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తే దానికోసం ఖర్చు పెట్టాలి, ఎంపీ ఎలక్షన్ వస్తే దానికోసం ఖర్చు పెట్టాలి, ఏదైనా బై ఎలక్షన్ వస్తే ఇంకేదైనా జరిగితే దాని మీద ఖర్చు పెట్టాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా అసలు 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా ప్రభుత్వం మీద జనాల పనితీరు ఏంది, జనాలు ఏమనుకుంటున్నారు, మా ప్రభుత్వ పథకాలు జనాలకు అందుతున్నాయి లేదా, జనాలకు అందే స్కీమ్ల కన్నా ఎక్కువ వీళ్ళు సర్వేలకు ఖర్చు పెడతారు, అందుతుందా లేదా తెలుసుకునే. మొత్తం లూటీ, డబ్బులన్నీ కూడా లూటీ. ఆ డబ్బులని ఏ సర్వే సంస్థలకు అండగట్టేస్తున్నారు. జనాలకు వచ్చేది ఏం లేదు దీనిలో. అవి ఏమో నిజాలంటే కావు. రాజకీయ వ్యవస్థలు మారాలి కొంత. రాజకీయ పార్టీలు కొంత జనం యాంగిల్లో ఆలోచిస్తే, కొంత జనం వైపు జనాలకు ఖర్చు పెట్టే ఆలోచన కనుక చేస్తే ఈ సర్వేలు ఇవి కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పుడు సర్వేలే కదా మొత్తం వచ్చి, రాంగ్ సర్వేలు. ఆ రాంగ్ సర్వేల కోసం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం? ఆ డబ్బులు ఏదైనా పేదలకు ఖర్చు పెట్టవచ్చు, అదని నా ఉద్దేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.